లైఫ్ ఒక సెలబ్రేషన్‌లా ఉండిపోతే బావుంటుంది అని అందరికీ అనిపిస్తుంది. కానీ జీవితం నదీ ప్రవాహం లాంటిది. ఎక్కడో పుట్టిన నది ఎన్నో అందమైన ప్రదేశాలను, అడవులను దాటుకొని వెళ్తుంది. అదే సమయంలో కఠినమైన కొండలపైన కూడా ప్రవహించి ముందుకు వెళ్తుంది. మన జీవితంలో కూడా అంతే. ప్రతి దశలోనూ ఎన్నో అందమైన అనుభవాలు, అనుబంధాలు, కష్టాలు, సుఖాలను దాటుకుంటూ జీవితం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ జీవితం మళ్ళీ వెనక్కి రానే రాదు అని మనసుకు తెలుసు. కానీ అదేంటో ఆ కాలేజ్ డేస్లోనే మనం ఉండిపోతే బాగుంటుంది, మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుంటుంది అని జీవితంలో చాలాసార్లు అనిపిస్తుంది. స్టడీస్ అయిపోయిన తర్వాత కెరియర్లో సెటిల్ అవ్వడం, పెళ్ళి, పిల్లలు, బాధ్యత, దాంతోనే జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓ కాలేజ్ డేస్ గుర్తొచ్చినప్పుడు మన పెదవుల పైన అనుకోకుండానే చిరునవ్వు వస్తుంది. మళ్ళీ అదే ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కసారి కాలం ముందుకు వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందా? ఏ విషయంలో వస్తుందో లేదో కానీ ఖచ్చితంగా స్నేహితుల విషయంలో అయితే ఆ కాలం వెనక్కి రావాల్సిందే. నేనైతే అనుకున్నా కనీసం ఒక్కరోజైనా వస్తే ఎంత బాగుంటుంది అని. దానికోసం గెట్ టుగెదర్ ఈవెంట్ ఎలాగైనా చేయాలి అని మనసులో ఒక సంకల్పంలా అనుకున్నా. నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రసాద్, రాజేష్ను అడిగా. మనం చేద్దాం అన్నారు. 22 సంవత్సరాల తర్వాత ఇంటర్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం అంత ఈజీ కాదు. చెయ్యాలి అనుకున్నా, దాన్ని అమలుపరచడం ఎలా అనుకున్నా. నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రసాద్, రాజేష్తో ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో అంతే మాటల యుద్ధం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మిగిలిన ఫ్రెండ్స్ ఎలా చేస్తాం మరి ఈవెంట్ అని అడిగారు. నేను అవేమీ పట్టించుకోలేదు. నాకు చాలా బాగా నా ఫ్రెండ్షిప్ పైన నమ్మకం. నా ఫ్రెండ్స్కి చెప్తే చాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు అని భరోసా. అందుకే మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ ఈవెంట్ కోసం అమౌంట్ అడిగాను. అందరి సహకారంతో నా ఫ్రెండ్స్ ప్రసాద్, రాజేష్ ఈవెంట్ కోసం మా కాలేజ్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లను ఫ్రెండ్షిప్ మీద ఉన్న ఎఫెక్షన్తో ఆనందంగా చేశారు. ఇంకా ఈవెంట్ జరిగే రోజైతే రానే వచ్చింది. మేము ముందు రోజే హైదరాబాద్ నుండి వందే భారత్లో ఫాస్ట్గా వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్ళిపోయాం. అప్పటికే మా ఫ్రెండ్స్ ప్రసాద్, రాజేష్, రాము, విజయ్, నవీన్ గెట్ టుగెదర్ ఏర్పాట్ల పనుల్లో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సో మీరందరూ రేపు మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి వేగంగా 9 o'clock కల్లా వచ్చేసారి. ఓకే, బాయ్. ఓకే, హాయ్ చెప్పు ప్రసాద్. మీరు కూడా వెళ్ళండి అందరూ రేపా. వీళ్ళందరూ కూడా ఎంతో స్నేహభావం ఉన్న మనసు కలవాళ్ళు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ డేనే ఈవెంట్ డే 9:30 కల్లా కాలేజ్లో ఉండాలి. మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా రెడీ అయిపోయి కాలేజ్కి వచ్చేసాం. కొంతమంది ఫ్యామిలీస్తో కూడా వచ్చారు. ప్రిన్సిపల్ స్పీచ్తో ఈవెంట్ స్టార్ట్ అయింది. సేమ్ అదే కాలేజ్ డేస్ మళ్ళీ వచ్చింది అనిపించింది. ఎందుకంటే మా కెమిస్ట్రీ సార్ను, సాంస్క్రిట్ సార్ని, ట్యూటర్ సార్స్ను అందరినీ ఇన్వైట్ చేశాము. అప్పుడు అనిపించింది మనసులో కాలేజ్ పైన సార్స్తో, ఫ్రెండ్స్తో అనుబంధం అలాగే ఉంది అని అనిపించింది. ఈవెంట్లో మా ప్రిన్సిపల్ గారిని, సార్ను సత్కరించి గౌరవించడం చాలా ఆనందంగా అనిపించిన విషయం. అంతేకాదు ఎక్స్ సర్వీస్ మెన్గా పనిచేసిన మా ఫ్రెండ్స్ని కూడా సత్కరించాం. అది ఇంకా ఆనందంగా, ఎంతో గౌరవప్రదంగా అనిపించింది మాకు. ఇంకా ఈవెంట్లో అయితే మా లేడీస్ ముచ్చట్లు, ఫ్రెండ్స్తో జోక్స్, ఫ్యామిలీస్ అందరితో సరదాగా కాలక్షేపం,
ఎంత హ్యాపీగా ఆ మూమెంట్ ఉందో. ఆ క్షణం కాలం వెనక్కి వెళ్ళిందా ముందుకు వెళ్ళిందా అని ఆలోచన లేదు. ఆ మూమెంట్ సంతోషంతో నిండిపోయింది అంతే. స్వచ్ఛమైన మనసున్న నా స్నేహితులు సంతోషి, స్వాతి, హేమ, సుధా, వల్లి వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడూ కష్టసుఖాలను నాతో షేర్ చేస్తూ ఉంటారు. హ్యాపీగా మేము మాట్లాడుకుంటూ ఉంటాం. 22 సంవత్సరాల తర్వాత కూడా వసంత, లావణ్య మీరు కూడా అంతే స్నేహభావం, అంతే ఎఫెక్షన్ చూపించారు. అలాగే సునీల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే ఎఫెక్షన్తో పలకరించావు. రాము, విజయ్, రోసయ్య, సుదీప్, తెలుగు మీడియం శ్రీను, ఇంగ్లీష్ మీడియం శ్రీను, సత్యనారాయణ మీరందరూ కూడా మంచి స్నేహభావం గల మనసున్న వాళ్ళు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంకపోతే నా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రసాద్, రాజేష్ ఎంతో అద్భుతంగా ఈవెంట్ను ఆర్గనైజ్ చేశారు. దానికోసం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాను. కానీ మీరు చేసిన అరేంజ్మెంట్స్ మన సార్స్కి, ఈవెంట్కి వచ్చిన ఫ్యామిలీస్ అందరికీ కూడా బాగా నచ్చాయి. దానికోసం స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళందరి తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మీతో ఫ్రెండ్లీగా ఉన్న, అభిప్రాయ భేదాలు వచ్చిన, ఆర్గ్యుమెంట్స్ వచ్చిన ఎప్పుడూ ఒకటే ఫ్రెండ్లీ ఫీలింగ్ ఉంటుంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. సో ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే క్యాపబుల్ పర్సన్స్ మీరే అని నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఫ్రెండ్షిప్ పైన అఫెక్షన్ ఎక్కువ ఉంది. సో ఈవెంట్ని ఇంత అద్భుతంగా సక్సెస్ చేసి నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. అలాగే ఈవెంట్కి రాలేకపోయిన యశోద, గోవింద్, సతీష్, రమణమ్మ, ధర్మ మీరు కూడా ఎంతో స్నేహభావం ఉన్న వ్యక్తులు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా కాంటాక్ట్లోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు మన ఇంటర్మీడియట్లో జరిగిన బొటానికల్ టూర్ని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో ఈ గెట్ టుగెదర్ ఈవెంట్ను కూడా మన ఫ్రెండ్స్ అందరూ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అంత బాగా సక్సెస్ అయింది. ఇంత మంచి కాలేజ్, లెక్చరర్స్, సార్స్ మీరందరూ ఎంతో మంచి స్నేహభావం ఉన్న ఫ్రెండ్స్ నా జీవితంలో భాగమైనందుకు ఆ పరమేశ్వరుడికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇంతకీ నా పేరు చెప్పుకోలేదు కదా వీడియోలో. నేను మీ రోహిణి, సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రానికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధాజల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాసు కూసిన కాకి కూదలు, కళ్యాణి పెంచిన లెప్పకాయలు, మరపురాని తిరిగి రాని మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాగండి.